నేను గోపాలకృష్ణ స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం. ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నాయి. ఇంత ఉత్కంఠను లేపడానికి కారకుల్లో ఒకరు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ప్రస్తుతం నాతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ ఎట్లా జరుగుతోంది ప్రచారం, ఎట్లా అనిపిస్తోంది? అద్భుతంగా జరుగుతుంది ప్రచారం. అసలు ఎమ్మెల్సీ ఓటర్ ఇవాళ ఎన్రోల్ చేసుకున్న వాళ్ళ లోపల చాలా ఉత్కంఠత నెలకొల్పింది. ఇవాళ కొద్ది మంది ఎన్రోల్ చేసుకోలేని వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అసలు ఏంటి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఏదో కొత్తగా వింటున్నాము, ఎన్నడూ లేనంతగా అని చెప్పేసి అంటున్నారు. ఏది ఏమైనా ఖచ్చితంగా మరి ఎస్ పట్టభద్రులందరూ కూడా ఇంకో వారం రోజుల్లో మరి వారి యొక్క ఓటును వినియోగించుకొని మరి అసలు సిసలు ఎమ్మెల్సీని ఎన్నుకోవడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. సో ఏంటి పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడిగా మారినట్టేనా? విద్యావేత్త నుంచి రాజకీయ నాయకుడిగా ప్రస్థానం ప్రారంభించారు. ఆల్మోస్ట్ 5 నెలల నుంచి చూస్తున్నాను. గత 1 month నుంచి అయితే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఇన్వాల్వ్ అయిపోయి A to Z వరకు వచ్చాను. బట్ ఇంకా దానిలో డిగ్రీలు పీజీలు పూర్తి చేయాల్సి ఉంది డెఫినెట్లీ. సో మీ రాజకీయ ప్రస్థానానికి మెయిన్గా ఎంచుకున్న పార్టీ ధైర్యం, ఎందుకంటే ధైర్యం చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అత్యధిక ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న పార్టీ అంటారు. సో పార్టీలో ఎట్లా అనిపిస్తుంది మీకు? కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాక రాజకీయాలు చూస్తున్నారు, కొంతమంది మాట్లాడే మాటలు చూస్తున్నారు, బయట విమర్శలు చూస్తున్నారు. విద్యావేత్తగా వేరు, రాజకీయాలు వేరు కాబట్టి ఈ కాలంలో ఏమనిపించింది మీకు? రాజకీయాలు ఎట్లా ఉన్నాయి అనుకుంటున్నారు? నో ప్రాబ్లం. కొన్ని సందర్భాల్లో అనబడుతుంటుంది. ఎందుకంటే విద్యావేత్తగా ఎక్కడ పోయినా ఒక చక్కటి డిసిప్లిన్ దాంతో నడుస్తూనే ఉంటాం. పిల్లలైనా, స్టాఫ్ అయినా, పేరెంట్స్ అయినా, మళ్ళీ దట్టు ఆల్ ఫోర్స్ అంటే ఇంకా చాలా కొంచెం స్ట్రిక్ట్గా ఉండే ఆర్గనైజేషన్. ఒకసారి ఇందులోకి వచ్చిన తర్వాత కొంచెం కానీ బట్ 30 ఏళ్ళ నుంచి నేను చాలా మందితో మింగిల్ అవుతూ ఉన్నాను. కొంచెం అవగాహన చేసుకున్నామని తర్వాత ఈజీలీ ఒక కొత్త సిస్టమ్కి అడాప్ట్ అయ్యే మెంటాలిటీ నాది. అంటే నేను ఇంతే అని అనుకునేవాని కాదు. ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితుల దగ్గరగా మారడానికి నేను ఆ ఫ్లెక్సిబిలిటీతో ఉంటాను కాబట్టి తొందరగా నేను అడ్జస్ట్ అయిపోయాను. కాంగ్రెస్ శ్రేణులు కూడా కొత్తగా వచ్చిన చిన్న పొరపాట్లు జరిగినా వాళ్ళు పెద్ద మనసుతో నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ 42 అసెంబ్లీ కాన్స్లో తిరుగుతున్నాను కాబట్టి సమ్ టైమ్స్ ఇబ్బంది అయినా వాళ్ళు పాజిటివ్గా తీసుకొని ఎంకరేజ్ చేస్తున్నారు. ఐ థ్యాంక్ ఆల్ ద కాంగ్రెస్ పార్టీ లీడర్స్. సో ఒకటి సార్, జీరో నుంచి ఒక రకంగా 30 ఏళ్ల క్రితం కేవలం ఒక ట్యూషన్ మాస్టర్గా మీ ప్రస్థానం మొదలైంది నిజంగా చెప్పాలంటే, మ్యాథమెటిక్స్ స్టూడెంట్గా. సో జీరో నుంచి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని విద్యావేత్తగా నిర్మించగలిగారు. బయట ఇప్పుడు అందరు అంటున్నట్టుగా ఒక కార్పొరేట్ వ్యవస్థే అనుకుందాం. సో అంత పెద్ద సామ్రాజ్యాన్ని నిలగొల్పారు. రాజకీయాల్లో ఇలాంటి జీరో నుంచి ఒక స్థాయికి వెళ్ళడం సాధ్యమని ఇప్పుడున్న రాజకీయాలను చూస్తే మీకు అనిపిస్తుందా? ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎందుకంటే ఒక కమిట్మెంట్ ఉంటే ఎందులోనైనా కానివ్వండి, కమిట్మెంట్ ఉంటే, డెడికేషన్ ఉంటే, సిన్సియారిటీ ఉంటే ఏదైనా ఏ రంగంలోనైనా సాధించవచ్చు. తర్వాత ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఆ పరిస్థితులకు అనుకూలంగా మనం అడ్జస్ట్ కావడానికి ఆ ఫ్లెక్సిబిలిటీ మన మైండ్ సెట్ను మనం ఏర్పాటు చేసుకోవాలి. నాకు ఆ పరిస్థితి ఉంది కాబట్టి డెఫినెట్గా రాజకీయంలో కూడా అతి తక్కువ సమయంలోనే నేను దాన్ని ట్యూన్ అవుతుంటాను. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ సమ్ చేంజెస్ ఇన్ ద పాలిటిక్స్ ఆల్సో. సో షార్ట్గా ఒక్కసారి వ్యూవర్స్కి సార్, అసలు మీ ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది? ఎందుకంటే ఉత్తర తెలంగాణలో ఆల్ ఫోర్స్ అంటే తెలియని వాళ్ళు, ఇప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కూడా దాదాపుగా మీరు ఎంటర్ అయ్యారు. సో అసలు ఎక్కడి నుంచి ప్రస్థానం ప్రారంభించారు? ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని తయారు చేయడానికి ఎన్ని రోజులు సమయం పట్టింది మీకు? నేను 1991లో ఎంఎస్సీ మ్యాథ్స్ ఉస్మానియా క్యాంపస్లో పూర్తి చేసుకొని కరీంనగర్కి వచ్చినప్పుడు ఒక 10 మంది పిల్లలతో ట్యూటోరియల్ స్టార్ట్ చేశాను. మరి వెరీ ఫస్ట్ బ్యాచ్లోనే స్టేట్ బీఈడి ఫస్ట్ ర్యాంక్, సెంట్రల్ యూనివర్సిటీ ఎంసీఏ ఫస్ట్ ర్యాంక్ ఇలా తీసుకొచ్చి మ్యాథమెటిక్స్ ట్యూషన్స్ బాగా చెప్తున్నాడు నరేందర్ రెడ్డి అనేది కరీంనగర్లో చిన్న డిస్కషన్ మొదలైంది. 92, 93, 94కి వచ్చేసరికల్లా నేను ప్రైవేట్ కాలేజ్లో పనిచేయడం, ట్యూషన్ చెప్పడం, ఇంకా ఒక మంచి మ్యాథ్స్ ఫ్యాకల్టీగా. అంటే ఆ రోజుల్లో అఫ్కోర్స్ కాంపిటీటర్స్ ఎక్కడైనా ఉండి ఉంటారు. నేను కాంపిటీషన్ ఎప్పుడు పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు. ఒక పిల్లవాడు ట్యూషన్కి వచ్చినా చెప్పేవాడిని, ఇద్దరున్నా చెప్పేవాడిని. కానీ నాకు 100 మంది ట్యూషన్లో పిల్లలు ఉంటేనే చెప్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే డబ్బుల గురించి నేను ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ రంగంలో కానీ ఏ రంగంలో కానీ నేను చూడలేదు. అదే నన్ను పాజిటివ్గా తీసుకున్నారు. ఆ కాన్ఫిడెన్స్ తోటి 1996లో ఎంఎస్సీ మ్యాథ్స్ పీజీ కాలేజ్ స్టార్ట్ చేశాను. నేను నాది మ్యాథ్స్ కాబట్టి. దెన్ కాన్ఫిడెన్స్ తోటి 1997లో జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసాం. అప్పటికే చాలామంది మరి గుంటూరు, నెల్లూరు వెళ్తున్న పరిస్థితి మనం చూసాం. అక్కడ సెమీ రెసిడెన్షియల్ సిస్టమ్ తోటి మంచి చేంజెస్ తీసుకొచ్చాం, మంచి రిజల్ట్ తీసుకొచ్చాం. దెన్ ఇంటర్మీడియట్, ఆ తర్వాత ఎంసెట్లో కూడా మంచి రిజల్ట్ తీసుకొచ్చాం. ఆ తర్వాత మెల్లమెల్లగా నీట్లో, ఐఐటి మెయిన్స్లో, ఐఐటి అడ్వాన్స్లో ఇవల్ల ఒక తెలంగాణ యాజమాన్యంగా ఆంధ్ర కార్పొరేట్లకు ధీటుగా నాణ్యమైన విద్యను అతి తక్కువ ఫీజుతో అందిస్తున్న విద్యా సంస్థల్లో ఒకటి ఆల్ఫోర్స్. సో ఈ నారాయణ చైతన్య వగేరా లాంటి సంస్థలు కరీంనగర్ కావచ్చు, ఉత్తర తెలంగాణలో అసలు ప్రస్థానం కూడా స్టార్ట్ చేయలేకపోవడానికి కారణం నరేందర్ రెడ్డి అని చెప్పుకోవచ్చా? ఇప్పుడు వాళ్ళు అన్ని చోట్ల స్టార్ట్ చేసినా
మరి ఎక్కడెక్కడైతే మన విద్యా సంస్థలు స్ట్రాంగ్గా ఉన్నాయో అక్కడ వాళ్ళ ప్రాబల్యం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్లో కూడా మనం చూసుకున్నా కూడా అసలు ఇవి ఉన్నాయా లేవా అన్న పరిస్థితి మనకు కనబడుతున్నది. కాబట్టి ఎక్కడైతే మనం స్ట్రాంగ్ ఉన్నామో వాళ్ళకి అది కల్పిస్తలేము. నో డౌట్ ఇట్ ఆల్ వాళ్ళకి ధీటుగానైతే మనం వెళ్తున్నాం. అన్ని బ్రాంచ్లు అంతా అది లేకపోయినా కూడా రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కోచింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఏమాత్రం మనం తగ్గకుండా మనం మంచి రిజల్ట్స్ అందిస్తున్నాం. సో ఒకసారి పొలిటికల్ సైడ్ వెళ్తాను సార్. ఇప్పుడు ఎమ్మెల్సీగా మీరు పోటీ చేస్తున్నారు. నరేందర్ రెడ్డిని గెలిపిస్తే ఇంతకుముందున్న ఎమ్మెల్సీలు, అది పాత వాళ్ళు కావచ్చు, గ్రాడ్యుయేట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అసలు నరేందర్ రెడ్డిని గెలిపిస్తే ఏం తేడా కనబడుతుందని పట్టభద్రులు ఊహించుకోవచ్చు. నరేందర్ రెడ్డిని గెలిపిస్తే మనం ఇది సాధించవచ్చు. ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్సీలకు ధీటుగా వారు లేదు, వారిలా కాకుండా నేను ఇది మీకు చూపిస్తానని ఏమైనా చెప్పగలుగుతారా? సో ముఖ్యంగా మనం ఇవాళ నిరుద్యోగుల ఫస్ట్ ప్రియారిటీ మనం అన్ఎంప్లాయిడ్ యూత్కి ఇవ్వాల్సిందే. నిరుద్యోగుల పక్షాన ఉండడానికి ఒకటి వాళ్ళకి జాబ్ క్యాలెండర్ ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం అనౌన్స్ చేసిందో అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. అండ్ ఓకే, నోటిఫికేషన్ వస్తున్నప్పుడు వాళ్ళకి లైబ్రరీకి వెళ్ళి చదువుకునే ఆ ఫెసిలిటీ, అక్కడ బుక్స్ కానీ, డిజిటల్ బుక్స్ కానీ, అక్కడ మిడ్ డే మీల్స్ని ఏర్పాటు చేయించడం కానీ, స్టడీస్ సర్కిల్స్, స్టడీ సెంటర్లు ఆల్రెడీ ఉన్న దానిలో ఫుల్ టైం ఎంప్లాయీస్ పెట్టడం కానీ, ఇవన్నీ చేయడం మూలన ఏంటంటే పిల్లలు సీరియస్గా ప్రిపేర్ అవుతుంటారు, చాలామందికి ఉద్యోగ అవకాశాలు వస్తుంటాయి. అది ఒక పాజిటివ్. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఉద్యోగుల సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే ఏదైతే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారో అవన్నీ సిస్టమేటిక్గా సాల్వ్ చేస్తూ వెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 3170 కావచ్చు, 2008 డిఎస్సి కావచ్చు, తర్వాత మోడల్ స్కూల్ టీచర్స్ యొక్క ట్రాన్స్ఫర్ల విషయంలో కావచ్చు, ఇలా చాలా ఇప్పటికే చేసి ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీటన్నింటిపైన ఒక పరిపూర్ణమైన అవగాహన ఉన్నది. ఇవాళ గెస్ట్ ఫ్యాకల్టీ మాకు ఒక మినిమం టైం స్కేల్ కావాలి అని చెప్తూ ఇస్తున్నారు. అట్లాగే రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళకి ఇప్పుడు 8 o'clockకి స్కూల్ టైమింగ్ చేసి ఉన్నారు. పాపం లేడీస్ ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చి 8 o'clock అండ్ ఈవినింగ్ అప్ టు 7 o'clock అనేది హారబుల్ టైమింగ్స్, మాకు మా పూర్వ సమయాలు కావాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఇలా ఏ సెక్టర్కి వెళ్ళినా డిఫరెంట్ ఇష్యూస్తో ఉన్నారు. అవన్నీ కూడా నేను ఈజీలీ ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఇవన్నీ పెద్ద బడ్జెట్తో కొడుకుని కాదు, ముఖ్యమంత్రి గారితో చర్చించి ఇవన్నింటికి కూడా మనం పాజిటివ్ చేయొచ్చు. సో మీరు మీకంటూ ఒక మేనిఫెస్టోని కూడా నిన్న రిలీజ్ చేసినట్టున్నారు. దానిలో ప్రత్యేకంగా ఏం చెప్పదలుచుకున్నారు? మేనిఫెస్టోలో కీలకమైనటువంటి ఒక 5 points ఏం చెప్తారు? మేనిఫెస్టోలో కీలకమైన ఒకటి, నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్కి బాసటగా ఉండడం నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, సకాలంలో ఫీజు రీఎంబర్స్మెంట్ ఇప్పించడం కావచ్చు. ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేసే వారికి మరి హెల్త్ కార్డ్స్ లేదా నా సొంత నిధులతో 3 లక్షల వారికి ఇన్సూరెన్స్ అదొకటి కల్పిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన తెలంగాణ యూనివర్సిటీలను బలోపేతం చేయాలి. మన కొండగట్టు జేఎన్టీయూ కాలేజ్ని యూనివర్సిటీ హోదా కల్పించినట్లయితే ఈ ప్రాంత ఇంజనీరింగ్ పిల్లలకు, తర్వాత ప్రిన్సిపల్కి, యాజమాన్యాలకు అది ఎంతో వెసులుబాటు ఉంటుంది. మన ప్రాంతాన్ని డెవలప్ చేసుకున్న వాళ్ళని కూడా అవుతూ ఉంటాం. మన నార్త్ తెలంగాణలో ఇంటర్నేషనల్ స్థాయి ఒక స్టేడియంను ఏర్పాటు చేయాలనేది కూడా ఉన్నాయి. అట్లాగే ప్రభుత్వ ఎంప్లాయీస్ యొక్క ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళ ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, వాళ్ళ డిఏలు, ఏరియర్స్, పెన్షనర్స్ యొక్క ఏరియర్స్, అవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. వాటి పట్ల కూడా ఖచ్చితంగా మరి చిత్తశుద్ధితో వర్క్ చేస్తానని. సో లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా చూస్తే ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా వచ్చిన పరిస్థితి తెలంగాణలో ఉంది. ప్రభుత్వ యూనివర్సిటీలు ఇంకొంచెం డెవలప్ కావాలి, విద్యార్థులకు ఫ్రెండ్లీగా మారాలి అనుకున్న సందర్భంలో ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది, ఏమైనా ఆలోచనలు ఉన్నాయా సార్? ఇప్పుడు ఆల్రెడీ మనము స్కిల్ బేస్డ్ యూనివర్సిటీ అనేది ప్రభుత్వం ఆల్రెడీ మరి హైదరాబాద్ స్టార్ట్ చేసి దాని కింద చాలా కాలేజీలకు అఫిలియేట్ చేసుకోవాలన్న ఆలోచన ఉంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంకా సిస్టంలో మార్పు రావాలి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇంప్లిమెంట్ చేస్తూ, ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత మరి మార్పులు తీసుకురావాలి అనేది ఎన్ఈపీ అవును కదా, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ఇంకా కూడా కొన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఇప్పటికే ఈవెన్ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిస్థితులకు అనుకూలంగా మార్పు, ఇప్పుడు బీటెక్ పిల్లలకి బీఎడ్కి పర్మిషన్ ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్. అట్లాగే బీటెక్ పిల్లలకు డైరెక్ట్గా ఎంఎస్సీ చేసుకోవడానికి పర్మిషన్ కావచ్చు. ఇవాళ ప్రభుత్వ కోర్సెస్ని ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిసారి ఇన్ని సంవత్సరాల తర్వాత శాతాను యూనివర్సిటీలో ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ని శాంక్షన్ చేశారు. ఇవాళ తెలంగాణ యూనివర్సిటీ పిల్లల్ని అడుగు చెప్తున్నారు, మాకు కూడా యూనివర్సిటీలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కావాలంటున్నారు. మరి ఎన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు మనం పర్మిషన్ ఇచ్చి ఒక్క ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా లేకపోవడం అనేది కూడా మనకు కొంచెం ఆశ్చర్యం ఇస్తున్నది. ఇలాంటి చాలా ప్రభుత్వ విద్యా సంస్థలను మనం కొత్త కొత్త కోర్సులు తీసుకురావాలి, సిచ్యువేషన్ బట్టి మార్చుకోవాలి. ఇక్కడిక్కడ ఈ కాలేజీలు అవసరం అనేది గుర్తించారా మీరు ఇప్పటివరకు? ఇప్పటివరకు మనం ఆదిలాబాద్ యూనివర్సిటీలో అక్కడి నుంచి తరలించబడ్డ గిరిజన యూనివర్సిటీ ఒకటి కావాలి. తర్వాత ఈవెన్ మంచిర్యాల ఈ ప్రాంత వాసులు కూడా వాళ్ళకి కాకతీయ యూనివర్సిటీ హెడ్ క్వార్టర్ అయింది. ఎక్కడో నేను నిన్న వెళ్ళి చూశాను, కాగజ్ నగర్ టు కాకతీయ యూనివర్సిటీ వరంగల్కి సెంటర్గా ఉండడం ఈ రోజుల్లో అవసరం లేదు. మనం చిన్న చిన్న జిల్లాలు చేసుకుని కలెక్టరేట్ మార్చుకున్న పరిస్థితిలో ఇట్స్ టూ లాంగ్, ఒక 5 గంటల జర్నీతో వాళ్ళ యూనివర్సిటీకి వెళ్ళాలి. అలా కాకుండా మనం ఖచ్చితంగా గిరిజన యూనివర్సిటీతో పాటుగా ఆదిలాబాద్లో ఇంకొక సెపరేట్ యూనివర్సిటీ కావాలి. మెదక్ వాళ్ళకు కూడా ఏమవుతుందంటే సిద్దిపేట వాళ్ళు దే షుడ్ గో టు హైదరాబాద్. సిద్దిపేట వాళ్ళ హెడ్ ఆఫీస్ ఏమవుతుందంటే ఉస్మానియా యూనివర్సిటీ.
అవి అన్నీ కూడా దూరం ఉన్నాయి. అక్కడ కూడా మనం ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసుకొని కొత్త కోర్సెస్ని తీసుకొని వచ్చేసి కొత్త యూనివర్సిటీలను మనం ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటూ పేద విద్యార్థులకి అందుబాటులో ప్రభుత్వ విద్యా సంస్థలను తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతనే ఉంది. సో ఇప్పుడు లైబ్రరీలో కావచ్చు, మీ ఓటర్లో చాలామంది యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం వాళ్ళ ప్రిపేర్ ఆ సబ్జెక్ట్స్ కావచ్చు అవన్నీ కానీ ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. కానీ చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగాలు, అంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు రావడం అనేటువంటిది నిజంగా ఎక్కడ ఏ దేశంలో కూడా సాధ్యం కాదు. కానీ ఆ చదువు అదంతా కూడా, ఆ పరిజ్ఞానం అంతా కూడా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోవడానికి పనికొస్తలేవు అనేది చాలా మంది అంటున్నమాట. సో ఇంకా ఏమైనా మార్పులు చేసి వారికి ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కే ఉపయోగపడే విధంగా కాకుండా ఐటీ సెక్టర్లో కావచ్చు, ఇతర ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు ఉపయోగపడే విధంగా ఏవైనా మార్పులు తీసుకురావాలనేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? ఆల్రెడీ ప్రభుత్వం ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ అనేది మొదలు పెట్టింది. ఖచ్చితంగా మరి వీళ్ళ లోపల ఉన్న నైపుణ్యాన్ని పెంచాలన్న ఆలోచనగా ఉంది. ఖచ్చితంగా నేను కూడా మీరు అన్న పాయింట్ రైట్, అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఎట్టి పరిస్థితులు రావు. అయితే వాళ్ళకు లిటిల్ బిట్ ట్రైనింగ్ ఇచ్చినట్లయితే వారు ఏదో ఒక సెట్ అవుతూ ఉంటారు. ఖచ్చితంగా మరి పరిశ్రమలు కూడా మనం నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉన్నది. ముఖ్యంగా ఆదిలాబాద్ ఫారెస్ట్లో ఉన్న ఏరియా, అక్కడ మనం దాన్ని ఒక మంచి టూరిజంగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఏదేమైనా ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా మరి నిరుద్యోగులకి స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేసినట్లయితే, కొన్ని ఎక్స్ట్రా వాళ్ళకి మనం నైపుణ్యాన్ని పెంపొందించినట్లయితే వాళ్ళు ఎక్కడో దగ్గర సెట్ కావడానికి అవకాశం. సో ఓవరాల్గా మీ మాటలను బట్టి చూస్తే మీరు మీ మేనిఫెస్టో దానిపైన క్లియర్గా ఉన్నారు. కానీ రాజకీయంగా వస్తున్నటువంటి ఈ దాడిని తట్టుకోగలుగుతున్నారా? రాజకీయ దాడిని మనం దాన్ని ఫేస్ చేయడం అంటే ఎలా ఉంది అంటే, ఇది మూకుమ్మడిగా మొత్తము 30 మంది నా ప్రత్యర్థులందరూ ఒక దాడి మీదకి వచ్చేసి కొన్ని మరి లక్షల రూపాయలు ఖర్చు పెట్టించేసి నా మీద సోషల్ మీడియా దాడి చేస్తున్నారు. చాలా మందికి చాలా రకాలుగా మంచికి చెడుకు మరి పలకరించడం కావచ్చు, వారికి ఏదో రకంగా ఇంత కోర్సెస్లో పిల్లలకి రాయితీలు కల్పించడం కావచ్చు, ఉచిత విద్యను అందించడం కావచ్చు, ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ కలిగించడం కావచ్చు, ఎన్నో రకాలుగా నేను సాయం చేసి ఉన్నాను. కాబట్టి ఆ సోషల్ మీడియాలో వచ్చేస్తున్న దాన్ని ఎవరు కూడా సో రాయితీలు అంటే గుర్తొచ్చింది సార్, ప్రతిపక్షాలు కావచ్చు, మీ ప్రత్యర్థులు కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, దాదాపుగా మీరు ఇచ్చేటువంటి కన్సెషన్స్ కన్సెషన్స్ ఇవ్వరు, లేదంటే ఫోన్ ఎత్తారు, ఇవన్నీ కూడా నెగిటివ్ కామెంట్స్ కావచ్చు, నెగిటివ్ ఆరోపణలు కావచ్చు చాలా చోట్ల కనబడుతున్న పరిస్థితి. కానీ ఇప్పుడు నేను వచ్చి చూస్తే నెక్స్ట్ ఇయర్కి అడ్మిషన్ కోసం కూడా చాలామంది కాలేజ్ స్టాఫ్ని అడుగుతున్న పరిస్థితి. అంటే నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ కోసం పోటీ పడుతున్నటువంటి తరుణం ఒక సైడ్ కనబడుతుంది. సేమ్ టైం ఆయన ఫీజుల్లో కన్సెషన్ ఇవ్వడం అనేటువంటి టాక్ ఏంది అసలు? అంటే ఈ భిన్నమైనటువంటి వాతావరణం ఎందుకు మీ పైన? కరీంనగర్లో పరిసర ప్రాంతాల్లో మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ మార్పేరు వచ్చాం. అందరూ ఏమనుకుంటున్నాడు పేరెంట్ అంటే, నేను ఇక్కడే జాయిన్ కావాలి, నాకు కన్సెషన్ రావాలి అంటే, నేను అంటే ఆయన పోడు, నేను ఇక్కడే జాయిన్ అవుతా, నాకు ముఖం చూపించకుండా నా ప్రత్యర్థి కూడా నేను లేనప్పుడు వచ్చి అడ్మిషన్ చేసిపోతాడు. ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్కి ఇంతకంటే మంచి కేంద్రం లేదు. సో మీ పైన ఎమ్మెల్సీగా రాజకీయాల గురించి పోటీ చేస్తున్నారు. రాజకీయంగా కంటే ఇన్స్టిట్యూషన్ పైన రాజకీయపరమైన దాడి జరుగుతుంది అంటే ఏమని చెప్తారు? దాని వెనకాల ఎవరైనా ఉన్నారని అనుమానం ఉందా మీకు? ఏమవుతుంది అంటే, నా పర్సనల్గా అటాక్ చేయడానికి ఏముండదు, రాజకీయంగా నేను ఇప్పుడే మొదలుపెట్టాను కాబట్టి అటాక్ చేయడానికి ఏముండదు. ఇన్స్టిట్యూట్ ప్రకారంగా కూడా ఏంటంటే ఇట్స్ వెరీ ఫెయిర్. రెండే అస్త్రాలండి, ఒకటి కన్సెషన్. అసలు ఏ విద్యా వ్యవస్థ కూడా నేను కన్సెషన్లు ఇస్తాను బోర్డు పెట్టుకోదు. ఏ విద్యా సంస్థ కూడా ఉన్నోళ్ళందరికీ కన్సెషన్లు ఇవ్వదు. ఒక నిజంగానే నేను ఒక బిల్డింగ్ ఇచ్చి నేను అందరికి ఫ్రీ ఇస్తా అంటే కూడా ఎవరు రారు. సోషల్ మీడియాలో మీ మీద నెగిటివ్ ప్రచారం కోసం ప్రత్యర్థులు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే మీరు కనీసం వ్యతిరేకంగా వాటికి కౌంటర్ చేయలేకపోతున్నారనే దాంట్లో విమర్శలు ఉన్నాయి, నిజమేనా? సో జనరలీ మన టైంని వృధా చేసుకోవడం అవుతుంటుంది. ప్రతి దానికి మనం ఆన్సర్ ఇవ్వడం మొదలు పెట్టుకుంటే టైం వేస్ట్ అయిపోతుంటుంది. తర్వాత కాంగ్రెస్ శ్రేణులు చాలా యాక్టివ్గా దాన్ని తిప్పికొడతా ఉన్నారు. మా పూర్వ విద్యార్థులు యాక్టివ్గా తిప్పికొడతా ఉన్నారు. వాళ్ళు ఎన్ని రాళ్ళు వేస్తే దాన్ని అన్ని మనం పూలబాటగా. కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా చాలా తక్కువగా ఉంది అంటే, అంత బలంగా లేదు అనే విషయం వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. నో అంటే ఇప్పుడు ఒక ఏజెన్సీ సోషల్ మీడియాకి ఇండివిజువల్ సోషల్ మీడియా అనేది ఫేస్ చేయలేదు. ఏజెన్సీ ఎలా ఉంటుంది అంటే అదొక సిస్టమ్. ఒకసారి దాన్ని ఎక్స్ప్లోర్ చేశారు అంటే ఒక 1000 రేట్లుగా వెళ్తూ ఉంటుంది. అది ఒక మనిషి కూర్చుంటాడు, దాన్ని ఒక 1000 రకాలు పంపిస్తుంటాడు. ఇవి మనం మాన్యువల్ చేసేది మహా అంటే మీరు ఒకటి నేను ఒకటి ఇండివిజువల్గా, బట్ అది త్రూ సిస్టమ్, అదొక వ్యవస్థ. కాబట్టి అది చాలా పకడ్బందీగా వెళ్తూ ఉంటుంది. వాళ్ళు దాన్ని ఉపయోగిస్తున్నారు, బట్ ఉపయోగించి వాళ్ళు దమ్మకొస్తున్నారు. తర్వాత విని మా పేరెంట్స్ కూడా అయ్యో పాపం నరేందర్ రెడ్డి అంటున్నారు. సో ఇప్పటికే చెప్తున్నారు, సార్ మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు సార్, మీరు ఏమీ అవసరం లేదు, మీరు నిశ్చితంగా ఉండండి సార్, మా ఓట్లన్నీ మీకే అని చెప్పేసి ఒక సింపతి ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది.
మా పూర్వ విద్యార్థులు తల్లిదండ్రులు కూడా మేమేమైనా ప్రెస్ మీట్ పెట్టమంటారా అని నన్ను అడుగుతా ఉంటే చెప్పాను, నథింగ్ డూయింగ్, రియాక్షన్ అవసరం లేదు, ధర్మం గెలుస్తుంది, నరేంద్ర రెడ్డి గెలుస్తున్నాడు. సో మీ దగ్గరికి ఆ ఏజెన్సీలు ఎవరు అప్రోచ్ అవ్వలేదా? అంటే మీ ప్రత్యర్థి మీద ఇట్లా చేస్తాం సార్ అది ఇది అని? వచ్చారు కాబట్టి నాకు తెలిసింది. అసలు ఇవన్నీ ఏంటంటే నన్ను కూడా అడిగారు, సార్ 50 lakhs ఇవ్వండి సార్, మీ గురించి ఒక 10 పాజిటివ్ రీల్స్ పెడతా ఉంటాము, తర్వాత ప్రత్యర్థుల గురించి రోజుకు 90 నెగిటివ్ రీల్ పెడుతుంటాం సార్, అది మా స్పెషాలిటీ. దానిలో కూడా స్పెషాలిటీ, ఒకలేమో నేను మీ గురించి పాజిటివ్ రాస్తాను, ఓకే ఓకే, ఇంకొకరేమో మీ గురించి మాత్రమే రాస్తాను, ఎదుటి వాళ్ళది ఏం పాజిటివ్ రాయను. సో 50 లక్షల రూపాయలు బడ్జెట్ దానికి. ఎస్. ఇంకొకరేమో మీ గురించి తక్కువ కొంచెం పాజిటివ్ అయినా నేను మిగతా వాళ్ళ గురించి ఎక్కువ నెగిటివ్ నేను చేస్తూ ఉంటాను. సో ఇదంతా సిస్టమ్ ఏమైపోయింది అంటే ఇప్పుడు నిరుద్యోగం ఎలా అయితే పెరిగిపోయిందో దానిలో ఒక్కొక్కరు ఒక దానిలో సెటిల్ అయితే దే ఆర్ బికమింగ్ మాస్టర్స్ అన్నట్టు. సో ఇవల్ల ఈ సోషల్ మీడియాను బాగా ఎంకరేజ్ చేసింది బీజేపీ ఓకే నిజంగా చెప్పాలంటే. కానీ ఏదో ఒక రోజు అదే సోషల్ మీడియా తోటి బీజేపీ డ్యామేజ్ అవ్వడం కూడా ఖాయమని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో మీరు అన్నదంటే మీ ప్రత్యర్థి బీజేపీనా లేకపోతే ఇంకెవరైనా అభ్యర్థి ఉన్నారు? ఎందుకంటే అసెంబ్లీ సాధారణ ఎన్నికలు జరిగినంత ఉత్కంఠగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అసలు ఇంత ప్రచారం కానీ ఇంత ఉత్కంఠ కానీ నిజంగా గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు ఎప్పుడు కూడా కనిపించలేదు. ఈసారి ఇంతలా రావడానికి, ఈ ప్రత్యర్థిత్వం ఒక్కసారి ఇంత పెరగడానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు? ప్రధాన ప్రత్యర్థులు చిన్నగా ముందు నేను క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు అందరూ ఇప్పుడు 10th లో ఉన్నాయని కూడా కొద్ది రోజులు నేనే పోటీ అనుకుని నాతోటి పోటీ పడ్డాడు, తర్వాత అర్థమైపోయింది, కామ్ అయిపోయాడు. 9th లో ఉన్న అతను కొద్ది రోజులు నాకు నరేంద్ర రెడ్డి పోటీ అని అస్త్రాలు వేశాడు, ఆయనకు అర్థమైపోయింది నేను 8th 9th లో ఉన్నాను, ఆపేశాడు. 7th పోయింది, 6th పోయింది, 5th పోయింది, 4th పోయింది, 3rd కొద్ది రోజులు ఫైట్ చేశాడు నా మీద రకరకాలుగా. ఎస్, ఆయన కార్పొరేట్ అన్నాడు, నేను ఈ కులం అన్నాడు, ఆ కులం అన్నాడు, ఆయనకు అర్థమైపోయింది. సో ఇక మిగిలింది ఏంటంటే సెకండ్లో ఉన్నాయని నా మీద ఇప్పుడు అస్త్రాలు వేస్తున్నాడు, నేనే కాంపిటీటర్ అని ముందుకు వెళ్తున్నాడు. బట్ ఇట్ ఈస్ ఎ బ్యాటిల్ బిట్వీన్ ఒక విద్యావేత్త అండ్ ఒక పారిశ్రామికవేత్త. విద్యావేత్తగా చాలా సక్సెస్ అయిన నరేందర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చానరా బాబు ఈ రాజకీయాల్లోకి అని ఈ ప్రచార సమయంలో ఎక్కడైనా అనిపించిందా మీకు? డెఫినెట్లీ నేర్చుకుంటున్నాం ఇవన్నీ. ఏంటంటే ఎందుకంటే విద్యావేత్తగా మీరు చాలా గౌరవం పొందుతూ ఉంటారు, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా మీ దగ్గరకు వచ్చి గౌరవం డెఫినెట్ గా ఉంటుంది, ఆ మర్యాద ఉంటుంది. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వేరు కదా, నరేంద్ర రెడ్డిని చూసే విధానమే మారిపోతూ ఉంటుంది, మాట్లాడే విధానం మారిపోతూ ఉంటుంది. సో ఎక్కడ అనిపించలేదా మీకు ఏంటి? నాకు అనిపిస్తున్నది, బట్ అయినా సో నేను ఏంటంటే జనరలీ ఫ్లెక్సిబుల్ పర్సన్, నేను అన్నిటికీ నా మైండ్ సెట్ని నేను పాజిటివ్గా పెట్టుకునేవాడిని. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే నేర్చుకుంటున్నాం మనం, ఒక కొత్త దానిలో ఎంటర్ అయినప్పుడు ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిందే. సీనియర్లు కూడా పాపం వాళ్ళు చెప్తున్నారు, నో ఆయన తప్పనుకోక, ఆయనకు తెలియదు, ఫస్ట్ టైం అడుగుపెట్టాడు రాజకీయంలోకి, హీ డోంట్ నో ద ప్రోటోకాల్, యూ కన్సిడర్ ఇట్ అని చెప్పేసి మరి పెద్దలందరూ అక్కడక్కడ ఎవరైనా అలిగినా తొలిగినా వాళ్ళు సంజాయిస్తున్నారు. ఇవన్నీ కామన్ అనపడ్డది. కాంగ్రెస్ పార్టీలో కామన్ గా అలకలు కామనే, ఇప్పుడు కూడా అలకలు ఏదో కొనసాగుతున్నట్టున్నాయి. అలకలు ఏం లేవు కానీ కొన్ని సందర్భాల్లో ఏదో నేను ఒక ఫోటో చిన్నగా పెట్టిండొచ్చు, లేకపోతే ఒక సందర్భాల్లో ఒక ఫోటో మిస్ అయిపోయి ఉండవచ్చు, ఒకరిని మొదలు గడిచి తర్వాత చిన్న ఉండి ఉండొచ్చు. ఏది ఏమైనా వాళ్ళు పెద్ద మనసుతోటి యాక్సెప్ట్ చేస్తూ నన్ను ఆశీర్వదిస్తున్నారు. అది రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద కాంగ్రెస్ లీడర్స్. సార్ అట్లాగే ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో చాలా మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నారు. రెండోది కోచింగ్ సెంటర్లకు సంబంధించినటువంటి యాజమాన్యాలు ఈ ఎన్నిక వెనకాల ఉండి ఫండింగ్ చేస్తున్నారు కొంతమందికి అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ విద్యా వ్యవస్థ నుంచి మీరు వచ్చారు కాబట్టి, ఇన్ని రోజులు కాంపిటేటివ్గా ఉన్నారు కాబట్టి, మూకుమ్మడిగా మీపై దాడి చేసేందుకు రాజకీయ ప్రత్యర్థుల వెనకాల లేదంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ల వెనకాల మీ ఆపోనెంట్ విద్యా సంస్థలు కావచ్చు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు కావచ్చు ఉన్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మీ స్టాండ్ ఏంటి? అసలు నిజంగా ఉన్నారనుకుంటున్నారా ఏంటి? ఎస్, అది దట్ ఈస్ అక్షరాల నిజం. అది ఎందుకు అంటే అది జరుగుతూ ఉన్నది. కోచింగ్ సెంటర్లు వాళ్ళందరూ ఒకటి తాటి మీదకి వచ్చేసి ఖచ్చితంగా అదొక మాఫియా, కోచింగ్ సెంటర్లు అనేది ఒక మాఫియా. దాన్ని ఇంకా మనం ఎమ్మెల్సీగా ఉండి బాగా 1000 కోట్లు సంపాదించాలి అన్న విధిగా వెళ్తా ఉన్నారు. ఇవాళ ఒక మనిషి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ సమల్టేనియస్గా ఒక కోచింగ్ సెంటర్ నడిపిస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే అది చట్టవిరుద్ధం. ఈ కోచింగ్ సెంటర్లను కట్టడి చేస్తానని చెప్పేసి కొడుతున్నాను. ఇప్పుడు కోచింగ్ సెంటర్లు ఏదైతే మరి వాళ్ళు ఈ దీనిలో నన్ను వెనక్కి నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో అది 80% అందులో సక్సెస్ కాలేరు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నది ఒక బ్లాక్ దందా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మా ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఇది ఫెయిర్ డీలింగ్. ఎందుకంటే మాకు ప్రతి చోట ఒక డిఈ ఉంటాడు, డిఏ ఉంటాడు, అధికారులు ఉంటారు, మా ఎంప్లాయ్మెంట్స్ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు. ఇది చక్కగా ఉండేది. బట్ అక్కడ ఏముంటుందంటే అక్కడ పేరెంట్ కమ్యూనికేషన్ ఏముండదు.
ఎవరు ఎక్కడ ఉంటారో తెలుస్తా ఉండదు. 2 నెలల పరిక్రియ కాబట్టి ఏదో ఒకటి కట్టినంత 60,000 70,000 2 months గురించి కడతా ఉన్నారు, వెళ్తా ఉన్నారు. ఇంత డబ్బులు ఇప్పుడున్న పోటీదారులు ఎవరైనా ఖర్చు పెట్టుకుంటున్నారు, ఒకళ్ళు తక్కువ ఎక్కువ అని కాదు. అందరూ టాప్ 10 లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సౌండ్ ఏనండి. నేను సాధారణ మనిషి అనడం పేరుకే తప్పగానే ఖర్చుతో కూడుకున్న పని కదా ఎమ్మెల్సీ ఎలక్షన్. ఈ పీరియడ్ లో పట్టభద్రులు ఎమ్మెల్యేలో ఉన్న కాంటెస్టెంట్లు అందరూ కూడా దానిలో సౌండే, దానిలో ఎవ్వరు కూడా పేదవాళ్ళు లేనే లేరు. కాకపోతే ఇన్ కంపారిజన్ ఐఎమ్ లెస్ టు హిమ్ అనేది ఉండవచ్చు తప్ప కానీ వీళ్ళందరూ కూడా ఖర్చు పెట్టుకోవడానికి రెడీ అయ్యి దిగి వచ్చేసారు. బట్ ఈ మాఫియా మాత్రం మీరు అన్నట్టుగా అది మొత్తం ఒక సిండికేట్ అయ్యి బాగా పెద్ద ఎత్తున ఒకరికొకరు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ముందుకు వస్తూ ఉన్నారు. సో నేను అడగబోయే క్వశ్చన్ కూడా అదే సార్, విద్యా సంస్థల పోటీగానే కనబడుతుంది ఎమ్మెల్సీ ఎలక్షన్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్. ఈ రెండు చూస్తే విద్యా సంస్థల నుంచి కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద కార్పొరేట్ విద్యా సంస్థలు నడిపే వాళ్ళు కావచ్చు, వీళ్ళే పోటీ పడుతున్నారనేటువంటి వాదన జనాల్లో వినబడుతోంది. సో ఎవరికి ఓటు వేయాలనేటువంటి మాట వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అరే నేను అందులో చదువుకున్నాను కాబట్టి ఈయనకేస్తా, లేదంటే నేను ఇందులో చదువుకున్నాను కాబట్టి ఈయనకేస్తా అనేటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూడాలి అసలు ఓటర్లు, మీ ఓటర్లు? ఏది ఏమైనా మరి 27వ తేదీ ఎన్నిక తర్వాత 3వ తేదీ రోజు ఆల్మోస్ట్ ఆల్ ఫలితం వెళ్తుండొచ్చు. వేచి చూద్దాం ఎవరు నిజమైన సేవ ఎన్ని రోజులు చేశారో తెలుస్తుంది. ఒకవేళ నిజంగానే నేను ఓడిపోతే నేను అనుకుంటాను నేను ఈ ప్రజలకు సేవ చేయలేదేమో, ఇంకో ఎక్కడో చిన్న మిస్టేక్ ఉందేమో నేను భావిస్తాను. కానీ ఖచ్చితంగా నాకు తెలుసు ఉన్న కాంపిటేటర్లలో ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అంటే ఇన్ కంపారిజన్ టు ద కాంపిటీటర్, ఇన్ కంపారిజన్ టు ద అదర్ కాంపిటేటర్స్ హౌ ఐఎమ్ జెన్యూన్ అనేది ఇక్కడ పోటీ. ఎప్పుడు కానీ ఒక పిల్లవాడికి సీట్ రావాలి అన్నప్పుడు ఆయన పర్ఫార్మెన్స్ అంటే మొదలుగా ఆ రోజు పరీక్ష రాసిన 10 మందిలో ఆయన పర్ఫార్మెన్స్ని బట్టి ఆయనకి సీట్ రావడం జరుగుతుంది. ఇవాళ పోటీ పరీక్షలు వెళ్తున్నప్పుడు జాబ్ పరీక్ష రాసిన 1000 మందిలో ఆయన పర్ఫార్మెన్స్ ఏంది. ఇవాళ పోటీదారులు ఉన్న ఈ 5 పోటీదారులలో ఎవరు నిజాయితీగా వాళ్ళ లైఫ్ను కొనసాగించారు, ఎవరు జీవితంలో 10 మందికి ఉపయోగపడ్డారు, ఎవరు జీవితంలో ఇంకో 10 మందికి ఉపయోగపడే ఆలోచనలో ఉన్నారు, ఎవరు ఇంకో 10 సంవత్సరాల పాటుగా అందరికీ అందుబాటులో ఉండే వాళ్ళు ఉన్నారు. స్థానికంగా ఉండాలి, విన్ అయిన తర్వాత ఖచ్చితంగా ఆ సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉండాలి. తర్వాత మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ కేజీ టు పీజీ పైన పరిపూర్ణమైన అవగాహన ఉండాలి. సార్ ఇంకో క్వశ్చన్, కరీంనగర్లో నరేందర్ రెడ్డి రాజకీయంగా ఎదిగితే రాజకీయంగా ఇబ్బంది జరుగుతుంది, కరీంనగర్లో ఇబ్బందులు ఎదురవుతాయి అనేటువంటి మాట కొంతమంది రాజకీయ నాయకుల్లో ఉందంటున్నారు. దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు? అదే కాంగ్రెస్ పార్టీలోనైతే అలాంటి ఆలోచన ఎవరికి లేదు, అన్ని పార్టీలో ఉండొచ్చు. ఎందుకంటే మీరు రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్నారు, కరీంనగర్ జనరల్ సీటు, డెఫినెట్గా రాబోయేటువంటి రోజుల్లో నరేందర్ రెడ్డితో ఎక్కడైనా ఇబ్బంది జరగవచ్చు అనేటువంటి ఒక ఆలోచన కరీంనగర్ రాజకీయ నాయకుల్లో ఉందనే ఆరోపణ వినబడుతుంది. ఎవరు ఎవరిని ఆపలేరండి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే సూర్యుడికి చేయబెట్టి నేను ఆపాను సూర్యరశ్మిని అనేవాడు మూర్ఖుడైతాడు. ఓకేనా, ఎవరిని ముందుకు వేయాలని ఆపలేరు, అది ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్. సో నరేందర్ రెడ్డి కూడా అన్స్టాపబుల్ అది. సో కొన్ని క్వశ్చన్స్ సార్, పేరెంట్స్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్. పేరెంట్స్ అనే దాని బదులు మీకు జనరల్గా మీ వీడియోస్ కింద కామెంట్ సెక్షన్స్లో కామన్ పబ్లిక్ నరేందర్ రెడ్డి నిజంగానే పేద కుటుంబం నుంచి వచ్చాడనేటువంటి మాట మీరే చెప్తున్నారు పదే పదే, పేద కుటుంబం నుంచి వచ్చానని. ఇప్పుడు 1000 కోట్లకు పడగలెత్తాడు నరేందర్ రెడ్డి అనేటువంటి మాట అంటున్నారు. నిజంగా ఎన్ని కోట్లు సంపాదించారు? 1000 కోట్లకు నాది చూడొచ్చు, నా అఫిడవిట్లో నేను ఖచ్చితంగా పెట్టి ఉన్నాను. అసలు 1000 కోట్లు అన్నది అసలు లేనే లేదండి. ఒక విద్యా సంస్థతోటి 1000 కోట్లు సంపాదిస్తే అందరూ కూడా మరి విద్యా సంస్థలు పెట్టచ్చు, స్వచ్ఛందంగా రావచ్చు. ఎవరు కూడా విద్యా సంస్థలు పెట్టడానికి రారు. నేను కష్టపడ్డదానికి నా ప్లేస్లో నేను విద్యా సంస్థలు కాకుండా ఈ కష్టపడు నేను ఏ వృత్తిలో ఉన్నా కూడా నేను సంపాదించగలను. ఎవరు చేస్తారండి సుఖంగా 8 గంటల దాకా పడుకొని రాత్రి 9 కాగానే డిన్నర్లు, కథలు, కార్ఖానాలు చేసుకునే వాళ్ళు బట్టి నేను లైఫ్ని సాక్రిఫై చేస్తూ పొద్దున్న 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఒక సిస్టమేటిక్ లైఫ్తో కష్టపడి పైకి వచ్చిన వాడిని. దీనిలో రాంగ్ రూట్ ఆఫ్ ఎర్నింగ్ అనేది అసలు స్కోప్ ఉండదు. తర్వాత నేను తీసుకొని పోయి దీన్ని ఏదో రియల్ ఎస్టేట్ పెట్టడం కానీ లేకపోతే ఇంకేదో వ్యాపారం కూడా నేను చేయలే. ఒక విద్యా వ్యవస్థలో వచ్చిన లిటిల్ ఏముంటాయి అని ఉంటే నేను వెంటనే ఇంకొక బిల్డింగ్ కట్టాను, మంచి ఫెసిలిటీస్ అందించాను, అంతే తప్పగానే నేను దీన్ని వేరే యాంగిల్లో ఎక్కడ నేను పెట్టలేదు. కాబట్టి ఐఎమ్ నాట్ ద రిచెస్ట్ వన్. కాకపోతే ఏంటంటే చాలా మంచి పేరుడు కలిగి ఉన్నామని ఈ 4 జిల్లాల్లో ఎవరిని అడిగినా ఎస్ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి వీ నో అంటారు. ఎస్ వీ నో అంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఎస్ సో మచ్ ఆఫ్ మనీ. పాపులారిటీకి ఈ ఎకనామికల్ దానికి మనం సంబంధం పెట్టలేము. ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ ఎవరికి తెలియదు, బట్ ఆయన ఆస్తులు ఆయనకు తెలుసు, ఇప్పుడు సమాజం వింటా ఉన్నారు. కాబట్టి నేను అక్రమంగా ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా నేను సంపాదించాను. భవిష్యత్తులో కూడా ఆ సంపాదనకు, అక్రమ సంపాదన వైపు నేను చూసే అటువంటి ఆలోచన లేదు అని హామీ ఇస్తారా?
100% ప్రియమైన పట్టభద్రులారా, మీ అందరికీ హామీ ఇస్తున్నాను, ఫ్యూచర్లో కూడా ఇదే రకమైన లైఫ్ స్టైల్ని నేను కొనసాగిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో కమర్షియల్ యాక్టివిటీకి నేను వెళ్ళను అని చెప్పేసి పట్టభద్రులందరికీ కూడా హామీ ఇస్తున్నాను. కాబట్టి పట్టభద్రులారా, 27వ తేదీ రోజు జరగబోయే ఎన్నికల్లో మరి సీరియల్ నెంబర్ 2 పక్కన ఉన్న ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి, పక్కన ఉన్న బాక్స్లో 1 అనే న్యూమరికల్ తోటి మీరు ఫస్ట్ ప్రియారిటీ ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి కోరుతున్నాను. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది ఈ వారం స్పెషల్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, నేను గోపాలకృష్ణ.